వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం ఎటువంటి ఫార్ములా యూజ్ చేయకుండానే ఇయర్లీ వన్స్ సంవత్సరానికి ఒకసారి వడ్డీ అనేది అసలుకు లెక్కించే విధానంలో చెల్లించాల్సిన మొత్తాన్ని మరియు చక్రవడ్డీని కనుగొన్నాం. ఈ వీడియోలో 6 నెలలకు ఒకసారి, హాఫ్ ఇయర్లీ అర్ధ సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా క్వార్టర్లీ త్రైమాసికంగా 3 నెలలకు ఒకసారి వడ్డీ అనేది అసలుకు కలిపే విధానంలో చెల్లించాల్సిన మొత్తాన్ని మరియు చక్రవడ్డీని ఏ విధంగా సులభంగా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా హాఫ్ ఇయర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపాయల అప్పును మనం 2 ఏళ్లలో తీర్చే విధంగా 10% వడ్డీ రేటు చొప్పున ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీని అసలుకు కలిపే విధానంలో అప్పుగా తెచ్చుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎల్లప్పుడూ కూడా ఇయర్కు లెక్కిస్తారు. కానీ ప్రశ్నలో ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ అనేది అసలుకు కలుస్తుంది అని ఇచ్చాడు. ఈ సందర్భంలో మనం తప్పనిసరిగా ఇచ్చిన వడ్డీ రేటును 2 చేత భాగించాలి. 2 చేత ఎందుకు భాగించాలి అంటే ఒక ఇయర్లో 6 నెలలు అనేవి 2 సార్లు వస్తాయి. కాబట్టి మనం హాఫ్ ఇయర్ కనబడినప్పుడు వెంటనే మనము ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 2 చేత భాగించాలి. వాడిచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక ఇయర్కి అయితే 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 మంత్స్ అన్నప్పుడు మనం 2 చేత భాగిస్తే 10/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5%. వాడిచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, మనకు వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. టోటల్ టైం మనం అప్పును 2 ఏళ్లలోపు తీర్చాలి. ఇలా మనం అప్పుడు 2 ఏళ్లలోపు తీర్చే లోపు ఇలాంటి హాఫ్ ఇయర్స్ ఆ 2 ఇయర్స్ లో ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ 6 మంత్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 టైమ్స్. అంటే మనం అప్పు తీర్చే లోపు వడ్డీ అనేది అసలుకు 4 సార్లు కలుస్తుంది. దేర్ఫోర్ 2 ఏళ్ల తర్వాత మనం అప్పు తీర్చాలంటే చెల్లించాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు మనం తీసుకున్న అప్పు అదే అసలు 25,000 ఇంటూ అసల్లోకి వడ్డీ అనేది 4 సార్లు కలుస్తుంది కాబట్టి 1, 2, 3, 4 ఫ్రాక్షన్స్. ఎస్, హారంలో యాజ్ యూజువల్ గా 100 రాయాలి. లవానికి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 మంత్స్ కి 5%. ఒక 6 మంత్స్ కి 105, ఇంకో 6 మంత్స్ కి 105, ఇంకొక 6 మంత్స్ కి 105, ఇంకొక 6 మంత్స్ కి 105. నెక్స్ట్ క్వార్టర్లీ. ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అనేది అసలుకు కలిసే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 25,000 రూపాయల అప్పును 1.5 ఇయర్ లోపు తీర్చే విధంగా 10% వడ్డీ రేటు చొప్పున వడ్డీ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి అసలులో కలిపే విధానంలో అప్పుగా తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు వడ్డీ రేటు 10%. వడ్డీ రేటు ఎప్పుడు కూడా ఒక ఇయర్కు ఉంటుంది. కానీ ప్రాబ్లంలో ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ అనేది అసలు కలుస్తుంది. ఈ సందర్భంలో ఇటువంటి క్వార్టర్స్ ఒక ఇయర్లో 1, 2, 3, 4. ఒక క్వార్టర్, 2వ క్వార్టర్, 3వ క్వార్టర్, 4వ క్వార్టర్. ఈ విధంగా ఒక ఇయర్లో ఇటువంటి క్వార్టర్స్ 4 ఉంటాయి. గుర్తుంచుకో, ప్రశ్నలో ప్రతి 3 నెలలకు లేదా త్రైమాసికము వచ్చినప్పుడు వెంటనే మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను 4 చేత భాగించాలి. ఎందుకు 4 చేత భాగించాలి? ఒక ఇయర్ లో ఇటువంటి క్వార్టర్స్ 4 ఉంటాయి కాబట్టి 4 చేత భాగించాలి. ఎస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
వాడిచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఒక ఇయర్కి అయితే 10%. నాకు కావాల్సింది 3 months. 3 months అంటే ఒక క్వార్టర్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిన 10%ను మనము దేని చేత భాగించాలి? 4 చేత భాగించాలి. 4 క్వార్టర్లు ఉంటాయి కాబట్టి 4తో భాగించాలి. భాగిస్తే 2.5% వస్తుంది. అప్పు తీర్చడానికి మనకు కావాల్సిన సమయం 1.5 year, 1.5 years. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 months. 18 months. ఈ 18 months లో ఇలాంటి క్వార్టర్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక ఇయర్లో అయితే 4 ఉంటాయి, నెక్స్ట్ హాఫ్ ఇయర్లో వచ్చేసి ఇంకో 2 ఉంటాయి. అంటే మొత్తం 1.5 year లో ఇటువంటి క్వార్టర్స్ 6 ఉంటాయి. సో 6 సార్లు వడ్డీ అనేది అసలుకు కలుస్తుంది. దేర్ఫోర్ 1.5 year తరువాత మనం అప్పు తీర్చాలంటే చెల్లించాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు మనం తీసుకున్న అప్పు అనగా అసలు ఇంటూ 6 సార్లు వడ్డీ అనేది అసలు కలుస్తుంది కాబట్టి 6 ఫ్రాక్షన్స్. యాజ్ యూజువల్ గా కింద 100, 100, 100, 100, 100, 100. లవానికి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 months కి అయితే 2.5. కాబట్టి 102.5, 102.5, 102.5, 102.5, 102.5, 102.5. ప్రాబ్లం, సంవత్సరానికి 9% వడ్డీ రేటు చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగగట్టు పద్ధతిలో 8,000 రూపాయలను అప్పుగా ఇచ్చినచో ఒక సంవత్సరం చివర అయ్యే మొత్తం ఎంత? చక్రవడ్డీ ఎంత? అర్ధ సంవత్సరం అని కనిపించిన వెంటనే మనం అక్కడ 2 రాసేసుకోవాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము 2 చేత భాగించాలి. ఎందుకంటే 1 year లో ఇలాంటి 6 months ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కాబట్టి మనము 2 చేత భాగించాలి. దేర్ఫోర్ 9% మనం 2 చేత భాగిస్తే ఇట్ బికమ్ 4.5%. ఈ 4.5% మనము ఫ్రాక్షన్ రూపంలో పాయింట్ తొలగించి రాస్తే 45/1000. 5తో మనం డివైడ్ చేస్తే 5 9 జా 5 200 జా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9/200. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 6 monthsకి. మనం అప్పు తీర్చడానికి అవసరమైన సమయం 1 year. ఈ 1 yearలో ఇటువంటి 6 months ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. కాబట్టి నేను ఇంటూ 2 అని రాస్తున్నా. దేర్ఫోర్ అసలు ఈజ్ ఈక్వల్స్ టు అసలు 200, అప్పు తీర్చడానికి అవసరమైన సమయం 1 year. ఈ 1 yearలో ఇటువంటి 6 months 2 ఉంటాయి కాబట్టి పవర్ 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 లక్షలు. మొత్తం అసలు వడ్డీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 209. సో మనం అప్పు తీర్చడానికి అవసరమైన సమయం 1 year. ఈ 1 yearలో ఇటువంటి 6 months 2 ఉంటాయి కాబట్టి పవర్ 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 43681. అసలు 8,000. సో 4 lakhs అనేది 8,000కు సమానమైతే 43681 అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ 8,000. 000 000 8 1 8 5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 43681/5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8736.20. అంటే 1 year తర్వాత మనం అప్పు తీర్చాలంటే
చెల్లించాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 8,736 రూపాయల 20 పైసలు. మనకు చక్రవడ్డీ మాత్రమే కావాలంటే సిఐ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తము మైనస్ మనం తీసుకున్న అసలు 8,000, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 736 రూపాయల 20 పైసలను మనం వడ్డీ రూపంలో చెల్లించాలి. ప్రాబ్లం, సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కగట్టు పద్ధతిలో 62,500 రూపాయలను అప్పుగా ఇచ్చినచో 1.5 ఇయర్లకు అయ్యే మొత్తం ఎంత, చక్రవడ్డీ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. ఇట్ ఈస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 ఇయర్. హాఫ్ ఇయర్కి ఒకసారి, అర్ధ సంవత్సరానికి ఒకసారి అని కనిపించినప్పుడు వెంటనే మనం 2 చేత భాగించాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఇయర్లో ఇటువంటి హాఫ్ ఇయర్స్ 2 ఉంటాయి కాబట్టి మనం 2 చేత భాగించాలి. సో 8% మనము 2 చేత భాగిస్తే ఇట్ బికమ్ 4%. 4% అంటే 4/100. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 4 1 జా 4 25 జా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/25. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 6 నెలలకు. మనం అప్పనేది 1.5 ఇయర్లో తీర్చాలి. ఈ 1.5 ఇయర్లో ఇటువంటి హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. కాబట్టి ఇంటూ 3. అసలు ఇక్కడ అసలు అనేది 25, మొత్తం అసలు వడ్డీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 26. మనం అప్పు తీర్చడానికి అవసరమయ్యే సమయం 1.5 ఇయర్. ఈ 1.5 ఇయర్లో ఈ హాఫ్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. కాబట్టి పవర్ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15625 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17576. అకార్డింగ్ టు ప్రాబ్లం అసలు అనేది 62,500. సో 62,500 15,625 అనే విలువ 62,500కు సమానమైతే 17,576 విలువ ఎక్కువ అవుతుంది. ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ 62500. 15,625 ఒక్కట్ల 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 17576 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 70304. అంటే మనం 1.5 ఇయర్ తరువాత అప్పు తీర్చాలంటే మనం చెల్లించాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 70,304 రూపాయలు చెల్లించాలి. మనకు చక్రవడ్డీ మాత్రమే కావాలంటే సిఐ ఈజ్ ఈక్వల్స్ టు మనం చెల్లిస్తున్న మొత్తంలో నుండి మనం తీసుకున్న అసలు 62,500 తీసేస్తే వచ్చేది 7804. అంటే మనం 7,804 రూపాయలను చక్రవడ్డీ రూపంలో చెల్లించాలి. ప్రాబ్లం, 6,000 రూపాయలను 20% చక్రవడ్డీతో ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ కట్టే పద్ధతిలో 9 నెలల చివర చెల్లించవలసిన మొత్తం ఎంత, చక్రవడ్డీ ఎంత? క్వశ్చన్లో 3 నెలలకు ఒకసారి
అని కనిపించిన వెంటనే మనం 4తో భాగించాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇటువంటి 3 months అనేవి ఒక ఇయర్లో 4 ఉంటాయి కాబట్టి వడ్డీ రేటును 4తో భాగించాలి. 4తో భాగిస్తే ఇట్ బికమ్ 5%. 5% మనము 5/100గా రాయాలి. ఇలా రాసిన తర్వాత సింప్లిఫై చేస్తే 1/20. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 3 నెలలకు అసలు 20 రూపాయలు, వడ్డీ 1, మొత్తం అయితే 21. ఇలాంటి 3 నెలలు, ఈ 9 months మనం అప్పు తీర్చడానికి అవసరమయ్యే సమయం 9 నెలలు. ఈ 9 నెలల్లో ఈ 3 నెలలు ఎన్ని ఉంటాయంటే 3 సార్లు వస్తాయి కాబట్టి ఇంటూ 3. దేర్ఫోర్ అసలు ఈజ్ ఈక్వల్స్ టు 3 నెలలకు అసలు 20, 3 నెలలకు మొత్తం 21. మనకు కావాల్సింది 9 నెలలు. ఈ 9 నెలల్లో ఈ 3 నెలలు అనేవి 3 సార్లు వస్తాయి కాబట్టి పవర్ 3. సో 20 cube is equals to 8,000. That is equals to 9,261. According to problem, అసలు is equals to 6,000. 8,000 అనేది 6,000కు సమానమైతే 9,261 విలువ ఎక్కువ అవుతుంది. ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ 6,000. 000 క్యాన్సల్. 2 3 2 4 పైన 2 గుణిస్తే 9,261 ఇంటూ 3/4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన 2 గుణిస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 27783/4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6945.75. అంటే మనం 9 months తరువాత అప్పు తీర్చాలంటే మనం 6,945 రూపాయల 75 పైసలు చెల్లించాలి. కేవలం మనకు చక్రవడ్డీ మాత్రమే కావాలంటే సిఐ ఈజ్ ఈక్వల్స్ టు మనం చెల్లిస్తున్న మొత్తం మైనస్ మనం తీసుకున్న అప్పు 6,000. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 945 రూపాయల 75 పైసలు మనం చక్రవడ్డీ రూపంలో చెల్లించాలి. ప్రాబ్లం సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 3 నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించే విధానంలో 1,800 రూపాయలను అప్పుగా తీసుకున్నచో 1 సంవత్సరం చివర చెల్లించవలసిన మొత్తం ఎంత, చక్రవడ్డీ ఎంత? ప్రాబ్లంలో 3 నెలలకు ఒకసారి అని కనిపించిన వెంటనే 4తో భాగించాలి అని గమనించాలి. సో 8% మనము 4తో డివైడ్ చేస్తే ఇట్ బికమ్ 2%. 2% అంటే 2/100. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/50. ఈ 1/50 అనేది 3 నెలలకు. 1/50 అనేది 3 నెలలకు. మనం అప్పు తీర్చడానికి అవసరమయ్యే సమయం 1 year. ఈ 1 yearలో ఈ 3 months ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి కాబట్టి ఇంటూ 4 times. అసలు ఈజ్ ఈక్వల్స్ టు 3 నెలలకు అసలు 50. ఇలాంటి 3 నెలలు ఈ 1 yearలో 4 ఉంటాయి కాబట్టి హోల్ పవర్ 4. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 625. 4 సున్నాలు. మొత్తం 3 monthsకి అయితే మొత్తం 51. ఇలాంటి 3 months 1 yearలో 4 ఉంటాయి కాబట్టి హోల్ పవర్ 4.
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6765201. అకార్డింగ్ టు ప్రాబ్లం అసలు 1800. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1800. 6250000 విలువ 1800 అయినప్పుడు దీని విలువ ఎక్కువ అవుతుంది. ఎక్కువకు ఫార్ములా ఎక్కువ బై తక్కువ ఇంటూ 1800. 0000 క్యాన్సల్, 2 9s 2 3s 6, 2 1s 2 2s 2 5s 2 0s. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 6765201 ను 31250 చేత భాగిస్తే 216.48 వచ్చును ఇంటూ 9. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండు గుణిస్తే 1948.38. అంటే మనం 1 year తర్వాత అప్పు తీర్చాలంటే మనం చెల్లించాల్సిన మొత్తం ఈజ్ ఈక్వల్స్ టు 1948 రూపాయల 38 కేవలం చక్రవడ్డీ మాత్రమే కావాలంటే సిఐ ఈజ్ ఈక్వల్స్ టు మనం చెల్లిస్తున్న మొత్తం మైనస్ మనం తీసుకున్న అసలు 1800. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 148 రూపీస్ 38 అంటే మనం 148 రూపాయల 38 కేవలం చక్రవడ్డీ రూపంలో చెల్లించాలి.